హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. నైటు 7 అవ్వగానే చిన్న వచ్చి చెల్లిరా అంటూ వీల్ చైర్లో కూర్చోమన్నాడు. ఎక్కడికి అని అడిగింది. కిందికి. 1 వీక్ నుంచి నువ్వు కిందికి రాలేదు, పద ఫ్రెష్ ఎయిర్లోకి వెళ్తే మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంది అంటూ హడావిడిగా కిందికి తీసుకెళ్ళాడు. తను వెళ్ళేసరికి ఎదురుగా ధ్రువ్. ఓర్ని, ఇదంతా నీ ప్లానా? చెప్తా నీ సంగతి, నా జాగ్రత్తలో నేనున్నా అనుకుంది. హాయ్ మయూక, హౌ ఆర్ యూ అని అడిగాడు. మయూక ఆన్సర్ ఇవ్వలేదు. ఇది మామూలే. తరువాత ధ్రువ్ గాని చిట్టి మనసు చివుక్కుమని సైగ్గాడు బయటకు వచ్చాడు. చిన్న, చలిగా ఉంది కదా, మీ చెల్లికి స్వెటర్ తీసుకురా అంటూ పైకి పంపించి వీల్ చైర్ తను నడుపుతూ, ఏంటి చెర్రీ, ఆన్సర్ ఇవ్వవా అంటూ బుగ్గలాగాడు. అయినా మయూక ఏమనలేదు. పార్క్ దగ్గరకు తీసుకెళ్ళి ఆపాడు. టైం చూసి ఎవరికో రింగ్ ఇచ్చాడు. అంతే, కరెంటు పోయింది. చుట్టూ చిమ్మ చీకటి. మోకాల మీద కూర్చుని, ఐ లవ్ యూ చెర్రీ, ప్లీజ్ ఒప్పుకోవే అంటూ 2 చేతులతో మొహం పట్టుకున్నాడు. ఏదో తేడా కొట్టింది. కరెంటు వచ్చింది. చూసేసరికి తను పట్టుకుంది బుజ్జి మామని. అసలు బుజ్జి మామ పీకాక్ గర్ల్ ప్లేస్లోకి ఎలా వచ్చాడు అనే సంగతి తేల్చేద్దాం పదండి. హ్యాండ్స్ మడుస్తూ, ఆ రోజు మార్నింగ్ ధ్రువ్, ఈవినింగ్ వచ్చి 1 వీక్ సెలబ్రేట్ చేసుకుందాం అని ఫోన్లో చెప్పగానే మయూక ఇంకా లాభం లేదనుకుని ఫోన్లో చూసింది. అది చిన్న యూజ్ చేసే ఫోన్ కదా, బుజ్జి మామ నెంబర్ ఉందా లేదా అని. ఉన్నది. వెంటనే కాల్ చేసింది. స్మాల్ బాయ్, వై కాలింగ్ అనుకుంటూ లిఫ్ట్ చేశాడు బుజ్జి. హలో స్మాల్ బాయ్, ఏంటి మ్యాటర్ అని అడిగాడు. నేను పీకాక్ గర్ల్ని అంటూ వినిపించి, వాట్ అన్నాడు ఆశ్చర్యంగా. హలో మిస్టర్ దేవదాస్ అంకుల్, మీరు నాకు పీకాక్ గర్ల్ అని పేరు పెట్టారని తెలుసు, కొంచెం నేను చెప్పేది వినండి అన్నది. నో, ఐ వినను, ఆడలేడి వాయిస్ అన్నాడు సీరియస్గా. అబ్బచ్చా, నిజంగా? మరి మీ లయనక్క ఆడలేడీనేగా, ఆ మాటలు వినరా మీరు అని అడిగింది. షీఈజ్ మై ఓన్ అక్క అనగానే, అరటి తొక్కేం కాదు, అయినా నేను చెప్పేది ముందు వినండి. మీ అల్లుడు గిల్లుడిని ఓ మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి అన్నది. మై అల్లుడు పిచ్చి హాస్పిటల్? కానీ వై అంటూ ఆశ్చర్యంగా చూశాడు. ప్రేమ దోమ అని నన్ను విసిగించుతున్నాడు కాబట్టి అంటూ పెద్ద బాంబు తెచ్చి బుజ్జిమామ నెత్తిన వేసింది. అది విని బుజ్జిమామకి సౌండ్ లేదు. ఓ హలో మిస్టర్ దేవదాస్ గారు ఉన్నారా అని అడిగింది. అల్లుడు, యూ చీటెడ్ మీ అంటూ విలువిలలాడిపోయాడు బుజ్జిమామ. యూ టెల్లింగ్ అబద్ధాలు అన్నాడు మనసు ఒప్పుకోలేక. మీరు ఇలా అనుకోవడంలో తప్పులేదు, ఎందుకంటే నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. ఆడపిల్లలని 60 అడుగుల దూరంలో ఉంచే ఆ సైక్ ఇలా ప్రేమ అంటూ గొడవ చేయడం నాకే షాకింగ్గా ఉంది. 1 వీక్ నుంచి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. మా పేరెంట్స్కి చిన్నాకి తనంటే చాలా అభిమానం, ఇంకా మంచి అభిప్రాయం ఉన్నది. ఇప్పుడు నేను ఇది చెప్పి వాళ్ళని బాధ పెట్టలేను. అసలే మా నాన్న శ్రీ అంకుల్తో మాట్లాడని 15 రోజులు ఎంత విలువలాడిపోయాడో నాకు తెలుసు. మళ్ళీ ఇదో ఇష్యూ అవ్వడం నాకు ఇష్టం లేదు. అందుకే మీకు చెప్తున్నాను. బట్ తగిన సాక్ష్యం లేకుండా మీరు నమ్మాలి అన్నను. ఈవినింగ్ మీ అల్లుడు రాగానే మీకు మెసేజ్ చేశాను. కామ్గా వెనకేరండి, మీకే తెలుస్తుంది అంటూ కాల్ కట్ చేసింది. ధ్రువ్ చేసిన మామ ద్రోహం తట్టుకోలేక బుజ్జి ఆ రోజంతా అన్నమే తినలేదు. ఎందుకైనా మంచిదని ధ్రువ్తో కావాలని సినిమాకి వెళ్దాం అనగానే మనోడు అసలు సంగతి తెలియక సెకండ్ షో అన్నాడు. బుజ్జి మామకి హార్ట్ బ్రేక్ అయింది. తీరా ఇంటికి వెళ్ళాక ధ్రువ్ హుషారుగా విజిల్ వేసుకుంటూ వెళ్తుంటే తను ఫాలో అయ్యాడు. కిందకి రాగానే మయూక మెసేజ్ కేమ్. అంతే, గుండె చేత పట్టుకుని మరీ ఫాలో అయ్యాడు. ధ్రువ్ చిన్నాకి ఏదో చెప్పి పైకి పంపించి వీల్ చైర్ తనే నడపటం చూసి షాక్ అయ్యాడు. మా నోడులోని రొమాంటిక్ బాయ్ బయటకు వచ్చి మయూక బుగ్గలాగడం చూసి అప్పుడే మయూక మెసేజ్ చేసింది. ఇప్పుడు కరెంటు పోతుంది, మీరు వచ్చి నన్ను లేపి మీరు కూర్చొని మీ అల్లుడు గిల్లుడు నిజ రూపం చూడండి అని. అంతే, అలర్ట్ అయ్యి ఫాస్ట్గా వచ్చి కరెంటు పోగానే మయూకాని లేపి తను కూర్చున్నాడు. అయితే అనుకోకుండా ఫ్యూజ్ తీసేసిన అతను అటుగా ఎవరో రావడం చూసి వెంటనే పెట్టేశాడు. ధ్రువ్ గాడి టైం బాగోక కరెంటు వచ్చి బుజ్జి మామకి దొరికిపోయాడు. ధ్రువ్ బుజ్జిని చూసి మామ్స్ అంటూ పైకి లేచాడు ఆశ్చర్యంగా. బుజ్జి కామ్గా లేచి మయూకాని కూర్చోబెట్టి, ఏంటిదంతా అని అడిగాడు ధ్రువ్ వైపు చూస్తూ. మయూక నవ్వుతుంటే ధ్రువ్లోని సైగ్గాడు బయటకు వచ్చాడు. అది కాదు మామ్స్ అంటూ సర్ది చెప్పబోయాడు.
టెల్ మీ ఒకటే మ్యాటర్, నువ్వు పీకాక్ గర్ల్ని లవ్వింగా అని అడిగాడు సీరియస్గా. "మ్మ్" అంటూ తల అడ్డంగా నిలువుగా గుండ్రంగా ఓ ఊపాడు టూరిస్ట్ బాబు. అర్థమయ్యింది, నువ్వు టెల్లింగ్ అబద్ధాలు. ఓకే రా నాతో అంటూ ధ్రువ్ చేపట్టుకుని లాక్కెళ్ళాడు బరబరా. చిన్న వచ్చి చూసేసరికి ధ్రువ్ లేడు. మయూక మాత్రమే ఉండేసరికి చుట్టూ చూస్తూ ధ్రువేడి అని అడిగాడు. ఏదో ఫోన్ వచ్చిందని వెళ్ళాడు తమ్ము అన్నది. ఈలోపు అటు ఇటు వస్తున్న కాలనీ వాసులు కొంతమంది మయూకని చూసి దగ్గరకు వచ్చి పలకరించారు. ఇక్కడ ధ్రువ్ కార్ డ్రైవ్ చేస్తుంటే బుజ్జి సీరియస్గా కూర్చున్నాడు. ఎక్కడికి మామ్స్ అని అడిగాడు ధ్రువ్. బుజ్జి ఏం మాట్లాడలేదు. ధ్రువ్కి అర్థమైంది మామ్స్కి కోపం వచ్చిందని. కారు సైడ్కి తీసుకుని బుజ్జి చేయి పట్టుకుని సారీ మామ్స్ అన్నాడు సిన్సియర్గా. బుజ్జి తన చేతులు విదిలించుకుని కారు దిగాడు. మామ్స్, నేను చెప్పేది విను. నిన్ను మోసం చేయాలనో బాధ పెట్టాలనో నీ దగ్గర విషయం దాచలేదు. అసలు నాకే ముందు అర్థం కాలేదు మయూక నాకు ఎందుకు నచ్చిందో. 1 వీక్ ముందు వరకు తను నా శత్రువు, అది నీకు తెలుసు. బట్ అంటూ నుదురు పట్టుకుని అటు ఇటు తిరుగుతూ నాకు తెలియకుండానే తనకి పడిపోయాను. కారణాలు లేవని చెప్పను, చాలానే ఉన్నాయి. తన అందం, తెలివి, యాటిట్యూడ్, పొగరు, మంచితనం ఇవన్నీ నాకు నచ్చేశాయి అంటూ తను మయూక గురించి సిస్టంలో చూసినవన్నీ చెప్పాడు. అంతా విని తెల్లడం అయితే పోదాం అంటూ బుజ్జి కారు దగ్గరికి వచ్చాడు. ఆగు మామ్స్ అంటూ తన దగ్గరకు వచ్చి నువ్వు ఇలా సీరియస్గా ఉండటం నాకు నచ్చలేదు. నీ దగ్గర దాచే ఉద్దేశం లేదు. ఇప్పుడు చెప్పు, నీ కోపం పోవాలంటే నేనేం చెయ్యాలి అని అడిగాడు సీరియస్గా. దూతావా అయితే అని అడిగాడు బుజ్జి. మయూకని మర్చిపోని తప్ప ఏదైనా చెప్పు మామ్స్, వింటాను అన్నాడు. ఒరే అల్లుడు, యూకి అర్థం కావడం లేదు. ఆడ లేడీస్కి లవ్ వాల్యూ తెలీదు. మగ జెంట్స్ చేసినంత సిన్సియర్గా వాళ్ళు చేయరు అంటూ ధ్రువ్ 2 భుజాలు పట్టుకుని ఓ ఊపేస్తూ ఆవేశపడ్డాడు బుజ్జి. అందరూ నీ గులాబీలాగా ఉండరు మామ్స్ అంటూ జాలిగా చూశాడు ధ్రువ్. పిచ్చి అల్లుడు, ఐ ఆల్సో యూ లాగా థింకే లెవెల్లో పడ్డా. యూకి ఓ ఆశ్చర్యమైన మ్యాటర్ టెల్లనా? నవ్ యూ పీకాక్ గర్ల్కి ఎలా పడిపోయావో, పడకముందు హౌ ఉండేవాళ్ళు, నేను తను అలాగే ఉండేవాళ్ళం సేమ్ అంటూ ధ్రువ్ గుండె మీద వేలు పెట్టి నీలాగే ఐ గులాబీతో ముందు గొడవలు డిడ్, యూలాగే కిస్ ఇచ్చా, యూలాగే నడుము సీన్ నాకు హ్యాపెండ్. ఆఫ్టర్ ఐ ప్రపోజ్డ్ హర్, నౌ పీకాక్ గర్ల్ లాగా షీ ఆల్సో రిజెక్ట్ డన్. సేమ్ యూ లాగా ఐ వదల్లేదు, ఫాలో అయ్యి పట్టుబట్టి ఒప్పించా. 2 సంవత్సరాలు వరల్డ్ని ఎగ్గిరి తన్ని మరీ లవ్లో మునిగిపోయాం. వి బోత్ పాస్ట్ డిగ్రీ. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి టెల్లుతా అని వెళ్ళి మ్యారేజ్ చేసుకుంది. నన్ను లెఫ్ట్ లెగ్తో ఎగ్గిరి తన్నింది. అందుకే ఐ ఆమ్ సేయింగ్ నీకు అలా జరగకూడదు. యూ పీకాక్ గర్ల్ని మర్చిపో, లేదంటే నన్నే మర్చిపో. నేను బాధపడినంతగా యూ పడకూడదు, ఐ తట్టుకోలేను అంటూ కళ్ళు తుడుచుకుంటూ కారెక్కాడు బుజ్జి. ధ్రువ్కి మనసంతా బరువెక్కింది. ఓ గాడ్ చెర్రీ, ఇలా బుక్ చేసావేంటే? ముందు నిన్ను ఒప్పించి తర్వాత డాడీకి చెప్పి ఆయన ద్వారా మామ్స్ని లాస్ట్కి మమ్మీకి నచ్చజెప్పాలని నేను ట్రై చేస్తే నువ్వు అంటూ చేత్తో కారుని కొట్టాడు బలంగా. ఆ దెబ్బకి వారం రోజుల పాటు మయూకకి నో మెసేజ్, నో ఫోన్ కాల్. కేరళ ట్రిప్ కోసం ధ్రువ్ అనుకున్నట్లు 50 మంది అయ్యారు. అక్కడ హోటల్ రూమ్స్ గైడ్ని అరేంజ్ చేశాడు. బుజ్జి తను వెళ్తానని అనడంతో అవసరం లేదు మామ్స్, అక్కడంతా సెట్ చేశాను అన్నాడు ధ్రువ్. ఆహా, ఐ వెళ్తా అనేది జస్ట్ ఎంజాయ్ డూకి, మన ట్రావెల్స్ కోసం కాదు అన్నాడు. ఓకే వెళ్ళు, అలాగే అన్ని అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయో చెక్ చేయి అన్నాడు. అలా 50 మందితో బుజ్జిమామ ట్రైన్ ఎక్కాడు కేరళకి. డాక్టర్ చెప్పిన 3 వీక్స్ అయిపోయి పీకాక్ గర్ల్ కట్టు తీసి లేచి నడవడం మొదలుపెట్టింది. నెమ్మదిగా కాలేజీకి వెళ్ళడం మొదలుపెట్టింది. రఘు తనే దింపి తీసుకొస్తున్నాడు. ఒకరోజు లంచ్ టైంలో సో వాళ్ళ బుజ్జి మామకి భయపడి సీనియర్ సార్ నీ జోలికి రావడం లేదన్నమాట అంటూ ఆయిమూలగా లుక్కింది శ్వేత. అవును, నాకు మాత్రం పిచ్చ సంతోషంగా ఉంది. సైక్ని చూసి 20 రోజులయ్యింది అంటూ సంబరపడిపోయింది మయూక. అంటే నువ్వు కొంచెం కూడా తనని మిస్ అవ్వడం లేదా అంటూ బొంగుముద్దు పెట్టింది శ్వేత. ఏయ్, మధ్యలో నేనెందుకు మిస్ అవుతాను, నో వే అంటూ నవ్వింది. సో మనం భయపడినట్లు మయూక ధ్రువ్ కోసం కొంచెం కూడా ఫీల్ అవ్వడం లేదన్నమాట అన్నాడు సుజిత్ ఫోన్లో. మనం కాదు, నువ్వు భయపడింది. నాకు మయూక గురించి తెలుసు.
తనకి ధ్రువ్ నచ్చడు, ఎప్పటికీ నచ్చడు అంటూ నవ్వింది రిత్విక. ఎప్పటికీ అనేది మనం ఎలా చెప్తాం, బట్ ఏదైనా డౌట్ వస్తే చెప్పు, వెంటనే విడదీయాలి అన్నాడు సుజిత్. తప్పకుండా, బట్ అంతకన్నా ముందు నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉంది అంటూ కాల్ కట్ చేసింది. చెల్లి, రేపు సండే కదా, గుడికి వెళ్దామా అని అడిగాడు చిన్న. వెళ్దాం, నేను నడుపుతా బండి, నాన్నని ఎక్కించుకుని నువ్వు నాన్న బండి నడుపు, ఆ అమ్మని ఎక్కించుకుని అన్నది సంతోషంగా. సరే, నాన్న రాగానే అడుగుదాం అన్నాడు చిన్న. రఘు తనకి పని ఉందని రానన్నాడు. నిర్మల ఈసారి చూద్దాం అనడంతో మయూక బొంగుమూతి పెట్టింది. సర్లే, మీ ఇద్దరు వెళ్ళిరండి అన్నది నిర్మల. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి లంగా ఓనితో చాలా క్యూట్గా రెడీ అయ్యింది పీకాక్ గర్ల్. ట్విన్స్ ఇద్దరు కిందకి రాగానే చిన్న ఫోన్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేశాడు. హలో, ధ్రువ్ అనగానే మయూక మొహం మార్చేసింది. గుడికి వెళ్తున్నాం. అవునా, ఓకే వచ్చేయి అంటూ కాల్ కట్ చేసి ధ్రువ్ వస్తానన్నాడు అంటూ ఆనందంగా చెప్పాడు. వాడెందుకు అంటూ కోపంగా చూసింది. అబ్బా, ఇప్పుడు మీ ఇద్దరు పచ్చప్పయ్యారు కదా, ఇంకేంటి ప్రాబ్లం అంటూ ముందుకు వెళ్ళాడు. ఒరే సైక్, ఇదంతా నీ ప్లానే కదా, అప్పుడంటే వీల్ చైర్, నువ్వు బుగ్గలు లాగినా పిచ్చివాగుడు వాగినా భరించా, ఇప్పుడు చెప్తా నీ సంగతి అంటూ జడను మెడ చుట్టూ వేసుకుంది. కారు హార్న్ వినబడి వెనక్కి తిరిగి చూసింది. వైట్ కలర్ షర్ట్, రామరాజు కాటన్ పంచెతో కారు దిగాడు బాబు. కారులో నుండి దిగిన ధ్రువ్ని ఎగాదిగా చూస్తూ తన సన్నని నడుముని 2 చేతుల్లో పట్టుకుని, ఏంట్రా సైక్, ఇదంతా నీ ప్లానే కదా అంటూ రుసరుసలాడుతూ దగ్గరకు వచ్చింది పీకాక్ గర్ల్. ధ్రువ్ మయూకాని టాప్ టు బాటం చూస్తూ, నిజమే నా ప్లానే, అయితే ఏం చేస్తావు చెర్రీ అంటూ బుగ్గలాగాడు. మయూక వెంటనే ధ్రువ్ కడుపులో గట్టిగా పంచ్ ఇచ్చింది. అబ్బా అంటూ కడుపు పట్టుకుని, ఓ గాడ్ అమ్మా అంటూ అరుస్తూ చుట్టూ తిరిగాడు ధ్రువ్. అది చూసి, లేకపోతే బుగ్గలాగుతావా, డోంట్ డేర్ టు టచ్ మీ అంటూ కళ్ళెగరేసింది. సరే సారీ, ఈసారి నా చెర్రీస్ లాగుతా అంటూ లిప్స్ లాగి నవ్వాడు. అంటే నీకు నిజంగా నా పంచ్ తగలేదా అంటూ బుంగుముతి పెట్టింది. ధ్రువ్ చేత్తో క్రాఫ్ట్ సరిచేసుకుంటూ, పెళ్ళయ్యాక ప్రాక్టీస్ చేయిస్తాలే కానీ అలా మూతి బుగించడాలు గట్రా చేయకు, ధ్రువ్ గాడి చిట్టి గుండె తట్టుకోలేదు అంటూ మయూక చేయి పట్టుకుని కారు వెనక సీట్లో కూర్చోపెట్టి తన మొహాన్ని 2 చేతుల్లోకి తీసుకుని, ఇంత అందంగా ఉన్నావేంటే, ధ్రువ్ గాడు బ్రతకాలా వద్దా అనుకున్నాడు కళ్ళల్లో చూస్తూ. ధ్రువ్ కళ్ళు కూడా నవ్వుతున్నాయి. తన చేతుల స్పర్శకి మయూక వెంటనే రియాక్ట్ అయ్యి ఒక తోపు తోసి, అయితే చచ్చిపో, నేను ప్రశాంతంగా ఉంటాను అన్నది. ఈలోపు చిన్న వీళ్ళ వైపు రావడం చూసి, నా బామర్ది వస్తున్నాడు, నాకు నువ్వు ఎంతో, వాడు అంతే, నాకు ఇద్దరు కావాలి అంటూ వెనక్కి వచ్చి డోర్ వేశాడు. మయూక కోపంగా చూస్తుంటే చిన్న వచ్చి, పూజ సామాగ్రి తేవడానికి వెళ్ళాను అంటూ 2 సెట్లు తెచ్చి మయూక చేతికిచ్చాడు. ముందుకు రా చిన్న అంటూ ధ్రువ్ కారు స్టార్ట్ చేసి మిర్రర్లో నుండి తన చెర్రీ కనపడేలా సెట్ చేశాడు. రెండెందుకు తమ్ము అని అడిగింది మయూ. ఒకటి మనకి, ఇంకొకటి ధ్రువ్కి అంటూ నవ్వాడు. కారు కాల్ని దాటి రోడ్ ఎక్కింది. ఇంకేంటి చిన్న సంగతులు, చాలా రోజులైంది మనం ఇలా బయటకు వచ్చి అంటూ తన వైపు చూశాడు ధ్రువ్. అవును ధ్రువ్, ఇదంతా మా చెల్లి వల్లనే అంటూ తను మయూక వైపు చూశాడు. అవును అంటూ ఒక చేత్తో మయూక బుగ్గ మీద టచ్ చేస్తూ, ఓ సారీ మయూక, నీ చెయ్యివ్వు, ఇంత పెద్ద హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అన్నాడు. మయూక టప్పీమని చేయి తోసింది. అదేంటి చెల్లి, తను అడిగింది థ్యాంక్సే కదా, ఇవ్వు అంటూ వెనక్కి వంగి మయూక చేతిని ధ్రువ్ చేతికిచ్చాడు. మా నోడు దొరికిందే ఛాన్స్ అనుకుంటూ ఓ తెగ ప్రెస్ చేశాడు. మయూక చేయి లాగుతున్నా వదలడం లేదు. 2 చేతులతో డ్రైవ్ చేయి అంటూ చేయి విదిలించింది. సరే మయూక, నువ్వు ఎలా అంటే అలా అంటూ చేయి తీసుకున్నాడు. మా తమ్ము ఉన్నాడని ఓవర్ చేస్తున్నావు కదా, చెప్తా నీ సంగతి అనుకుంది. అన్నట్లు మయూక, నీ హ్యాబీస్ ఏంటి అని అడిగాడు మిర్రర్లో నుండి చూస్తూ. నాకు ఏ హ్యాబీసు లేవు అంటూ మిర్రర్లో కనపడకుండా పక్కకి జరిగింది. మళ్ళీ సెట్ చేశాడు సైక్. ఏయ్, తనకి చాలా హ్యాబీస్ ఉన్నాయి ధ్రువ్, మా ఇంట్లో ఉన్న వాల్ పేపర్స్, పెయింటింగ్స్ అన్నీ తను డిజైన్ చేసినవే అన్నాడు నవ్వుతూ. వావ్ సూపర్, నేను అసలు అబ్జర్వే చేయలేదు అంటూ ఆశ్చర్యంగా చిన్న వైపు చూశాడు. ఇంకా మా బాల్కనీ గార్డెన్ అయితే నువ్వు చూడలేదు కానీ చూస్తే షాక్ అయిపోతావు అంటూ ఉత్సాహంగా చెప్పాడు. ఓ రియల్లీ గ్రేట్
అంటూ పెదవి బిగించి కళ్ళెగరేశాడు ధ్రువ్. ఈడియట్, అన్నీ చూసే ఉంటాడు, అందుకే ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. కొంపతీసి నా సిస్టమ్ కానీ చూడలేదు కదా అనుకుంటూ ధ్రువ్ వైపు అనుమానంగా చూసింది. అప్పుడు గుర్తుకు వచ్చింది మయూకాకి. ఆ రోజు ఆ సైక్ తనకి నైట్ డ్రెస్ తీసుకురావడానికి ఇంటికి వెళ్ళి తమ్ముకి కాల్ చేశాడు. అప్పుడు తమ్ము సిస్టమ్ గురించి చెప్పాడు. అంటే వీడు సిస్టంలో ఉన్నవన్నీ చూసేశాడా? చూసే ఉంటాడు, లేకపోతే ఇంత సడన్ చేంజ్ ఎలా వస్తుంది అనుకున్నది. చిన్న చెప్తూనే ఉన్నాడు, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలలో ధ్రువ్ ఎప్పుడు కూడా మయూక గురించి అడగలేదు, తను చెప్పలేదు అన్నట్లు ఇప్పుడు గుర్తొచ్చింది. నీ బర్త్డే కేక్ అంటూ విషయం చెప్పాడు. తమ్ము ఇంకా ఆపు, నా గురించి ఎందుకు ఇప్పుడు అన్నది సీరియస్గా. చెప్పని మయూక, నా కోసం అంత కష్టపడి చెర్రీస్ అంటూ ఒత్తి పలుకుతూ చెర్రీస్, టూటీ ఫ్రూటీస్, జేమ్స్తో డెకరేట్ చేశావు కదా. కానీ ఏ మాటకి ఆ మాటే మయూక. అవన్నీ ఒక ఎత్తు, ఆ చెర్రీస్ ఒక ఎత్తు, భలే ముద్దుగా ఉన్నాయి అన్నాడు నవ్వుతూ. మయూక కళ్ళు చిట్లించి కోపంగా చూస్తుంటే కన్ను కొట్టాడు మిర్రర్లో నుండి. అన్నట్లు ఇంకో విషయం చెప్పాలి, మన కాలేజీలో ఎలక్షన్ జరిగిన రోజు తను రాలేదు తెలుసుగా అన్నాడు. ఎక్కడికి వెళ్ళింది అని అడిగాడు యమ ఎగ్జైటింగ్గా. తమ్ము చాలు ఇంకా ఆపు, నాకు ఇలాంటివి నచ్చవని నీకు తెలుసు కదా అంటూ వాయిస్ పెంచింది. అదే నీలో గొప్పతనం. కొంతమంది ఇంచు చేసి కిలోమీటర్ల వరకు చెప్తారు తమ డప్పు, కానీ నువ్వు ఎంతో చేసి నీ గురించి ఇంచు కూడా తెలియనివ్వవు. ఇక్కడే నువ్వు నాకు నచ్చావు అన్నాడు. చిన్న షాక్ అయి నచ్చడమేంటి అని అడిగాడు. కదా నచ్చడమేంటి, ఏం మాట్లాడుతున్నావు అంటూ దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా వెనక నుంచి నెత్తి మీద ఒక్కటి పీకింది ధ్రువ్ని. ఓరి టింగరి నా ట్విన్స్, నచ్చడం అంటే తప్పుగా కాదు. ఇన్నాళ్ళు తనని శత్రువుగా చూసా, బట్ ఇప్పుడిప్పుడే తన గురించి తెలిసి తనంటే పాజిటివ్ ఒపీనియన్ కలుగుతోంది అంటూ క్లారిటీ ఇచ్చాడు. మయూక ఏం కవర్ చేస్తున్నావు అని అనుకుంది. ఓహో అన్నాడు చిన్న నవ్వుతూ. టెంపుల్ ముందర కార్ ఆపి, మీ ఇద్దరు దిగి టికెట్ తీసుకోండి, నేను వెళ్ళి కార్ పార్క్ చేసి వస్తా అన్నాడు. ట్విన్స్ ఇద్దరు దిగారు. ధ్రువ్ కారు ముందుకు పోనిచ్చాడు. తమ్ము తనతో ఎందుకు రావడం, లోడని వాగుతూనే ఉన్నాడు అన్నది సీరియస్గా. హే ఊరుకొచ్చెల్లి, తనెక్కడ వాగాడు, వాగుతూనే ఉన్నది నేనైతే అంటూ ముందుకు నడిచాడు చిన్న. నీకు చెప్పా చూడు అంటూ తల కొట్టుకుంది మయూక. చిన్న క్యూ చూస్తూ చాలామంది ఉన్నారే, నువ్వు అక్కడ కూర్చో నేను వెళ్తా అంటూ వెళ్ళి క్యూలో నిల్చున్నాడు. మయూక కూర్చోగానే వచ్చాడు ధ్రువ్. నా బామర్దేడి అంటూ చుట్టూ చూశాడు. ఏయ్ ఇది గుడి, నీ పిచ్చి వాగుడు కట్టిపెట్టి గమ్మున కూర్చో అంటూ వేలు చూపించింది. ఓకే అంటూ తన పక్కనే కూర్చున్నాడు. మయూక పక్కకు జరిగింది కోపంగా చూస్తూ. ధ్రువ్ ఫోన్ తీసి స్మైలీలో తను చూసిన డిజైన్ చూపించి, నిజం చెప్పు, ఇది నువ్వే కదా డిజైన్ చేశావు అని అడిగాడు. నేను కాదు అంటూ మొహం తిప్పింది. ఇక్కడ అబద్ధాలు చెప్పకూడదు, నిజం చెప్పు, నువ్వే కదా అని అడిగాడు. కాదు అన్నది సీరియస్గా. జూమ్ చేసి లాస్ట్లో మా యూక అనే సైన్ చూపించి, ఇదేంటి మరి అని అడిగాడు. మయూక ఏం మాట్లాడలేదు. అర్థమైంది, నీ గురించి నాకు ఏమీ తెలియకూడదు, అలా తెలియడం నీకు ఇష్టం ఉండదు. నాకే కాదు, మీ పేరెంట్స్ తమ్ముడికి తప్ప నీ గురించి ఎవరికి తెలియనివ్వవు, అంతేనా అన్నాడు. అవును, అయితే ఏంటి ఇప్పుడు అంటూ సీరియస్గా చూసింది. నేనే యాటిట్యూడ్ కింగ్ అనుకుంటే నువ్వు నాకంటే ఎక్కువ యాటిట్యూడ్ చూపిస్తున్నావు, ఇక్కడ కూడా నచ్చావు అంటూ సిన్సియర్గా చెప్పాడు. మయూక ఏయ్ పిచ్చా నీకేమైనా, ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు అని అడిగింది సీరియస్గా. నేనేం తప్పుగా మాట్లాడలేదే, నేను నిన్ను సిన్సియర్గా ప్రేమిస్తున్నాను, నా చివరి శ్వాస వరకు నిన్నే ప్రేమిస్తాను. నువ్వు ఒప్పుకుంటే మా మమ్మీని ఒప్పించుకుంటాను, తనకి తప్ప మనమిద్దరం పెళ్లి చేసుకోవడం అందరికీ ఇష్టమే అన్నాడు సీరియస్గా. మయూక పైకి లేచి, చూడు ధ్రువ్, నువ్వు అనవసరంగా ఆశలు పెంచుకుంటున్నావు. ఓకే, నాకు తెలియకుండా నా వల్లనే నువ్వు లవ్లో పడితే ఐఎమ్ సారీ, ఇంకెప్పుడు ఈ విషయం తీసుకురాకు, ఎందుకంటే మయూకాకి నచ్చడం అంత ఈజీ కాదు అంటూ వెళ్ళిపోయింది. చూద్దాం, అయినా ఈజీగా నువ్వు ఒప్పుకుంటే ధ్రువ్ గాడి గొప్ప ఏముంది, నీ అంతటా నువ్వే వచ్చి చెప్తావు, చెప్పేలా చేస్తా అనుకుంటూ లేచాడు. అర్చన అయ్యాక మయూక చిన్నకి విపుది పెట్టింది. నాకు అని అడిగాడు ధ్రువ్. మయూక సీరియస్గా చూస్తుంటే చిన్న తన్ను పెట్టాడు. ఆహా ఏముందిరా బావగా ఈ ఆనందం, మీ చెల్లి నీకు, నువ్వు నాకు
అనుకుంటూ గాల్లో ఊగిపోతుంటే ఊగింది చాలు ఇంక పద అంటూ లేచింది మయూక. ముగ్గురు స్టెప్స్ దిగుతుంటే చిన్న ఒక సెల్ఫీ అన్నాడు ధ్రువ్. ఒక్కటి కాకపోతే 10 దిగుదాం అంటూ వచ్చి తన వెనుక నిల్చున్నాడు. మయూక వెళ్ళిపోతుంటే మీ చెల్లిని పిలువు అన్నాడు. తను రాదులే నువ్వు కానీ అన్నాడు చిన్న. నువ్వే డిసైడ్ అయితే ఎలా, నేను పిలుస్తా ఉండు అంటూ వెళ్ళి రా సెల్ఫీకి అన్నాడు. పోరా అంటూ వెళ్తుంటే ఇప్పుడు నువ్వు వస్తే నిన్ను లవ్ అంటూ విసిగించను అన్నాడు సీరియస్గా. నేను నమ్మను అన్నది వెనక్కి తిరిగి. సరే నమ్మకు, నీ ఇష్టం, రేపటి నుంచి స్వీట్ టార్చర్ మోతాదు ఇంకా పెంచుతా అన్నాడు. అంతే టక్కున వెనక్కి తిరిగి షూరా అని అడిగింది. ఏంటి పెంచమంటావా అయితే అంటూ లిప్స్ వైపు చూశాడు. యూ కాదురా, ఇప్పుడు నువ్వు అన్నావుగా సెల్ఫీకి వస్తే నన్ను విసిగించను అన్నావు అంటూ అడిగింది. అంటూ తల అడ్డంగా ఊపాడు. చెప్పు అని అడిగింది సీరియస్గా. విసిగించను రా ముందు అంటూ వెళ్ళాడు. ధ్రువ్ ఏదో చెప్పడం మయూక వెనకే రావడం చూసి అమ్మో ఇదేంటి నిజమే అంటూ తనని తాను గిల్లుకున్నాడు చిన్న. ఆ షాక్లో ఉండగానే తన చెల్లితో బావతో సెల్ఫీ దిగేశాడు స్మాల్ బాయ్. రే కార్తీ అటు చూడు అంటూ వీళ్ళ ముగ్గురిని చూపించాడు ఆ అసిస్టెంట్ ఫైట్ మాస్టర్. కార్తీ అంటే ఫీస్ట్ రోజు మయూకాని చూసి ఫ్లాట్ అయ్యి ధ్రువ్ చేతిలో దెబ్బలు తిన్నవాడు. ఇంకా ఫైట్ మాస్టర్ మన మహి లవర్ విద్య అని చేసుకోవాల్సిన వాడు. ఆ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. కార్తీ వాళ్ళ వైపు చూసి రే నేను చెప్పానే ఆ అమ్మాయే అన్నాడు. నువ్వు ఆ అమ్మాయి గురించి చెప్తున్నావు, నేను ఆ పక్కన ఉన్న ఆ కరెంటు పోల్ గురించి చెప్తున్నా. వాడు అంటూ ధ్రువ్ వైపు కోపంగా చూశాడు ఫైట్ మాస్టర్. వాడే ధ్రువ్, ఆ రోజు నన్ను కొట్టింది వాడే అన్నాడు కోపంగా. నిన్నే కాదు నన్ను కొట్టాడు. విద్య పెళ్లి విషయంలో వీడే అనవసరంగా తల దూర్చి నన్ను మాస్క్ వేసుకొచ్చి మరీ కొట్టాడు. కానీ నాకు వాడి కటౌట్ ఇంకా ఆ షర్ట్ బాగా గుర్తు. ఈ మధ్య అదే షర్ట్తో వీడు విద్యతో ఇంకా మహిగాడితో మాట్లాడుతుంటే చూసా. కానీ ఆ రోజు నాతో మా సార్ ఉన్నాడు, అందుకే వదిలేశా. కానీ ఇప్పుడు వదలను నిన్ను అన్నాడు పిడికిలి బిగించి. మరి లేట్ ఎందుకు పద అన్నాడు కార్తీ. ఇక్కడ కాదు వెయిట్ చేయి అంటూ తన ఫ్రెండ్స్కి ఫోన్ చేసి రే 20 మందికి తక్కువ కాకుండా రాడ్స్తో రండి, మన షూటింగ్ స్పాట్ వెనుక ఉన్న టెంపుల్ దగ్గరకు వెంటనే రండి అన్నాడు. మన ధ్రువ్ ఈ రౌడీల దగ్గర దెబ్బలు తింటాడా లేక తప్పించుకుని తిప్పి కొడతాడా? తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.